ఓం శాంతి 13/4/2024 మధురమైన పిల్లలు, బాబా 21 జన్మల కొరకు మీ హృదయాన్ని ఏ విధంగా ఆహ్లాదపరుస్తారంటే, ఇక మీరు మళ్లీ హృదయాన్ని ఆహ్లాదపరుచుకునేందుకు ఉత్సవాలు, తిరునాళ్లు మొదలైన వాటికి వెళ్లవలసిన అవసరం ఉండదు. ప్రశ్న: ఏ పిల్లలైతే ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అవుతారో వారి కొరకు ఏ గ్యారంటీ ఉంది? జవాబు: శ్రీమతంపై రాజధానిని స్థాపించడంలో సహాయకులుగా అయ్యే పిల్లల కొరకు ఏ గ్యారంటీ ఉందంటే, వారిని ఎప్పుడూ మృత్యు కబళించదు. సత్యుగ రాజధానిలో ఎప్పుడూ అకాల మృత్యువులు సంభవించవు. సహాయకులైన పిల్లలకు తండ్రి ద్వారా ఎటువంటి ప్రైజ్ లభిస్తుందంటే, దాని ద్వారా 21 తరాల వరకు అమరులుగా అవుతారు. ఓం శాంతి. తయారు చేయబడిన సృష్టి చక్రం అనుసారంగా కల్పకృతం వలె శివ భగవాన్ వాచ. ఇప్పుడు పిల్లలకు తమ పరిచయమైతే లభించింది, అలాగే తండ్రి పరిచయం కూడా లభించింది. అనంతమైన తండ్రినైతే తెలుసుకున్నారు, అలాగే అనంతమైన సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను కూడా తెలుసుకున్నారు. నంబర్వార్ పురుషార్థానుసారంగా కొందరు బాగా తెలుసుకుంటారు, దానిని మళ్లీ వారు అర్థం చేయించగలుగుతారు కూడా. కొందరు సగం తెలుసుకుంటారు, కొందరు తక్కువ తెలుసుకుంటారు. యుద్ధంలో కూడా కొందరు కమాండర్ ఇన్ చీఫ్గా, కొందరు కెప్టెన్గా, మరికొందరు మరేదో అవుతారు. రాజ్యమాలలో కూడా కొందరు షావుకారు ప్రజలు, మరికొందరు పేద ప్రజలు నంబర్వారుగా ఉన్నారు. తప్పకుండా స్వయం మనమే శ్రీమతం ఆధారంగా సృష్టిపై శ్రేష్ఠ రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఎవరెవరు ఎంతెంతగా కృషి చేస్తారో అంతంతగా తండ్రి నుండి ప్రైజ్ లభిస్తుంది. ఈ రోజుల్లో శాంతి కొరకు సలహాలు ఇచ్చేవారికి కూడా ప్రైజ్ లభిస్తుంది. పిల్లలను మీకు కూడా ప్రైజ్ లభిస్తుంది. మీకు లభించేది వారికి లభించదు. వారికి ప్రతిదీ అల్పకాలం కొరకే లభిస్తుంది. మీరు తండ్రి శ్రీమతంపై మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. అది కూడా 21 జన్మలు, 21 తరాల కొరకు గ్యారంటీ ఉంది. అక్కడ బాల్యంలో లేక యవ్వనంలో మృత్యు కబళించదు. మనం ఈ విధంగా ఎక్కడైతే మన స్మృతి చిహ్నాలున్నాయో అక్కడికి వచ్చి కూర్చుంటామని మనసులోనూ చిత్తంలోనూ లేదని కూడా మీకు తెలుసు. ఇక్కడ 5000 సంవత్సరాల క్రితం కూడా సేవ చేశారు. ఇక్కడ దిల్వాడా మందిర్, అచల్ ఘర్, గురు శిఖర్ ఉన్నాయి. సద్గురు కూడా మీకు ఉన్నతోన్నతమైన వారు లభించారు. వారి స్మృతి చిహ్నం అలా తయారు చేయబడి ఉంది. అచల్ ఘర్ రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. అది ఇంటి మహిమ. మీరు మీ పురుషార్థం ద్వారా ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. ఇది అద్భుతమైన మీ జడ స్మృతి చిహ్నం. అక్కడికి మళ్లీ మీరు చైతన్యంగా వచ్చి కూర్చున్నారు. ఇదంతా ఆత్మిక కార్యవ్యవహారం. ఇది కల్పపూర్వం నడిచింది. దీని పూర్తి స్మృతి చిహ్నం ఇక్కడ ఉంది. ఇది నంబర్ 1 స్మృతి చిహ్నం. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే వారిలో ఎంతో సంతోషం, కళ వస్తుంది. ఫర్నిచర్ను, వస్త్రధారణను ఎంత బాగా ఉంచుకుంటారు. మీరైతే విశ్వాధిపతులుగా అవుతారు. మీతో ఎవ్వరూ సరిపోల్చుకోలేరు. ఇది కూడా స్కూల్. చదివించేవారిని కూడా మీరు తెలుసుకున్నారు. భగవాన్ వాచ. భక్తి మార్గంలో ఎవరినైతే తలుచుకుంటారో, పూజిస్తారో వారి గురించి ఏమీ తెలీదు. తండ్రి సమ్ముఖంగా వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఈ స్మృతి చిహ్నాలన్నీ మీ చివరిలోని అవస్థకు చెందినవే. ఇప్పుడింకా రిజల్ట్ వెలువడలేదు. ఎప్పుడైతే మీ అవస్థ సంపూర్ణతకు చేరుకుంటుందో అప్పుడు ఆ అవస్థకు చెందిన స్మృతి చిహ్నాలు మళ్లీ భక్తి మార్గంలో తయారవుతాయి. రక్షాబంధనం యొక్క స్మృతి చిహ్నం ఉంటుంది కదా. ఎప్పుడైతే పూర్తిగా పక్కా రాఖీ కట్టుకుని మనం మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటామో
అప్పుడిక స్మృతి చిహ్నాలను, పండగలను జరుపుకోరు. ఈ సమయంలో మీకు అన్ని మంత్రాల యొక్క అర్థాన్ని వివరించారు. ఓం యొక్క అర్థాన్ని వివరించారు. ఓం యొక్క అర్థం అంత పెద్దదేమీ కాదు. ఓం అంటే అర్థం నేను ఆత్మను, ఇది నా శరీరం. అజ్ఞాన కాలంలో కూడా మీరు దేహాభిమానంలో ఉంటారు కావున స్వయాన్ని శరీరంగా భావిస్తారు. రోజురోజుకు భక్తి మార్గం కిందకు దిగజారిపోతూ ఉంటుంది, తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది. భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది. అప్పుడు ఒక్క సత్యమైన శివబాబాని స్మృతి చేసేవారు. అప్పుడు కూడా చాలా కొద్దిమందే ఉండేవారు. రోజురోజుకు వృద్ధి ఎంతగానో జరగనున్నది. విదేశాల్లో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తే వారికి కానుక లభిస్తుంది. కాని తండ్రి కామం మహాశత్రు అని అంటారు. సృష్టి ఇప్పటికే ఎంతో వృద్ధి చెందింది. ఇప్పుడిక పవిత్రంగా అవ్వండి. పిల్లలను మీరు సృష్టి ఆది మధ్యాంతాలను ఇప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. సత్యుగంలో భక్తి యొక్క నామరూపాలు లేవు. ఇప్పుడైతే ఎంత ఆర్భాటముంది. ఉత్సవాలు, తిరునాళ్లు మొదలైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అక్కడకు మనుషులు వెళ్లి హృదయాన్ని ఆహ్లాదపరుచుకుంటారు. మీ హృదయాన్నైతే తండ్రి వచ్చి 21 జన్మల కొరకు ఆహ్లాదపరుస్తారు. తద్వారా మీరెల్లప్పుడూ ఆహ్లాదభరితంగా ఉంటారు. మీకెప్పుడు మేళాలు మొదలైన వాటికి వెళ్లాలన్న ఆలోచన కూడా రాదు. మనుషులు ఎక్కడికైనా సుఖం కొరకే వెళ్తారు. మీకెక్కడా పర్వతాలపైకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి మనుషులు ఎలా మరణిస్తారు. మనుషులకు సత్యుగం, కలియుగం, స్వర్గం, నరకం గురించి కూడా తెలియదు. పిల్లలైన మీకైతే పూర్తి జ్ఞానమంతా లభించింది. పిల్లలైన మీరు నాతో పాటే ఉండాలి అని అనరు తండ్రి. మీరు ఇల్లు వాకిళ్లను కూడా సంభాళించుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగితే అప్పుడు పిల్లలు వేరైపోతారు. అయినా కూడా మీరు తండ్రి సాంగత్యంలో ఇక్కడ ఉండలేరు. అందరూ సతో ప్రధానంగా అవ్వలేరు. కొందరు సతో, కొందరు రజో, కొందరు తమో అవస్థలో కూడా ఉన్నారు. అందరూ కలిసి ఉండలేరు. ఇక్కడ రాజధాని తయారవుతుంది. ఎవరు ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా దాని అనుసారంగా రాజధానిలో పదవిని పొందుతారు. ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడమే. తండ్రి స్వయంగా కూర్చుని డ్రిల్ నేర్పిస్తారు. ఇది డెడ్ సైలెన్స్. మీరు ఇక్కడేదైతే చూస్తారో దాన్ని చూడకూడదు. దేహసహితంగా అన్నింటినీ త్యాగం చేయాలి. మీరు ఏం చూస్తారు? ఒకటేమో మీ ఇంటి గురించి, మరియు చదువు అనుసారంగా ఏ పదవైతే పొందుతారో ఆ సత్యుగ రాజ్యం గురించి కూడా మీకే తెలుసు. ఎప్పుడైతే సత్యుగం ఉండేదో అప్పుడు త్రేత లేదు, త్రేత ఉన్నప్పుడు ద్వాపరం లేదు, ద్వాపరం ఉన్నప్పుడు కలియుగం లేదు. ఇప్పుడు కలియుగం కూడా ఉంది, సంగమయుగం కూడా ఉంది. మీరు పాత ప్రపంచంలో కూర్చున్నా కాని బుద్ధి ద్వారా మేము సంగమయుగ వాసులము అని భావిస్తారు. సంగమయుగమని దేనినంటారు? అది కూడా మీకు తెలుసు. పురుషోత్తమ సంవత్సరం, పురుషోత్తమ మాసం, పురుషోత్తమ రోజు కూడా ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఉంటుంది. పురుషోత్తములుగా అయ్యే ఘడియ కూడా ఈ పురుషోత్తమ యుగంలోనే ఉంది. ఇది చాలా చిన్న లీప్ యుగము. మీరు పిల్లి మొగ్గల ఆటను ఆడతారు. అలా ఆడుతూ మీరు స్వర్గంలోకి వెళ్తారు. సాధువులు లేక ఇతరులు ఎలా పిల్లి మొగ్గలు వేస్తూ వేస్తూ యాత్రలకు వెళ్తారో బాబా చూశారు. ఎంతో కష్టపడతారు. ఇప్పుడిక్కడ ఎటువంటి కష్టమూ లేదు. ఇవి యోగ బలానికి సంబంధించిన విషయాలు. స్మృతి యాత్ర పిల్లలను మీకు కష్టమనిపిస్తుందా ఏంటి? అది విని భయపడకుండా ఉండేందుకని చాలా సహజమైన పేరు పెట్టారు. బాబా మేం యోగంలో ఉండలేము అని అంటారు. బాబా అప్పుడు తేలిక చేస్తారు.
ఇది తండ్రి స్మృతి. స్మృతి అంటే అన్ని వస్తువులను స్మృతి చేయడం జరుగుతుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు పిల్లలు కదా, వీరు మీ తండ్రి కూడా, అలాగే ప్రియుడు కూడా. ప్రేయసులందరూ వారిని స్మృతి చేస్తారు. తండ్రి అన్న ఒక పదమైనా సరిపోతుంది. భక్తి మార్గంలో మీరు మిత్ర సంబంధీకులను స్మృతి చేస్తారు. అయినా కాని ఓ ప్రభు, ఓ ఈశ్వరా అని తప్పకుండా అంటారు. కాని కేవలం వారు ఎవరన్నది తెలియదు. ఆత్మల తండ్రి అయితే పరమాత్మ, ఈ శారీరక తండ్రి అయితే దేహదారి. ఆత్మల తండ్రి అశరీరి, వారెప్పుడు పునర్జన్మల్లోకి రారు. మిగిలిన వారంతా పునర్జన్మల్లోకి వస్తారు. అందుకే తండ్రినే స్మృతి చేస్తారు. తప్పకుండా వారు ఎప్పుడూ సుఖాన్నిచ్చారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు కాని వారి నామరూప దేశకాలాల గురించి తెలీదు. ఎంతమంది మనుషులో అన్ని విషయాలున్నాయి. అనేక మతాలు ఏర్పడ్డాయి. తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తారు. వారు ఈశ్వరుడు, శాంతిని ఇచ్చేవారు. ఎంతగా వారి నుండి సుఖం లభిస్తుంది. ఒక్క గీతను వినిపించి పతితులను పావనంగా తయారు చేస్తారు. ప్రవృత్తి మార్గం కూడా కావాలి కదా. మనుషులు కల్పం ఆయువును లక్షల సంవత్సరాలను అనేశారు. అలాగైతే లెక్కలేనంత మంది మనుషులైపోతారు. ఎంత పొరపాటు చేశారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇది తర్వాత కనుమరుగైపోతుంది. చిత్రాలైతే ఉన్నాయి, వాటికి పూజలు జరుగుతూ ఉంటాయి. కాని స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారిగా భావించరు. ఎవరు ఎవరి పూజ చేస్తారో వారు ఆ ధర్మానికి చెందినవారే కదా. తాము ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారమని, వారి వంశవాళికి చెందినవారమని అర్థం చేసుకోలేరు. ఈ విషయాలను తండ్రే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, మీరు పావనంగా ఉండేవారు, మళ్లీ తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు పావన సతో ప్రధానులుగా అవ్వాలి. మరి గంగా స్నానాల ద్వారా అలా అవుతారా? పతిత పావనుడైతే ఒక్క తండ్రే. వారెప్పుడైతే వచ్చి దారి తెలియజేస్తారో అప్పుడే పావనులుగా అవుతారు. వారిని పిలుస్తూ ఉంటారు కానీ వారి గురించేమీ తెలీదు. ఆత్మ ఇంద్రియాల ద్వారా, ఓ పతిత పావన బాబా, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తుంది. అందరూ పతితులుగా ఉన్నారు. కామచితిపై కాలుతూ ఉంటారు. ఈ ఆటే ఈ విధంగా తయారు చేయబడి ఉంది. మళ్లీ తండ్రి వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. దీనిని తండ్రి సంగమయుగంలోనే అర్థం చేయిస్తారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన వారంతా తిరిగి వెళ్లిపోతారు. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. ఇది ఇంకెవరికీ తెలీదు. ఈ రచన ఆది మధ్యాంతాలేమిటి, దీని కాలపరిమితి ఎంత, ఇది మీకే తెలుసు. వారంతా శూద్రులు, మీరు బ్రాహ్మణులు. మీక్కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. ఎవరైనా పొరపాటు చేస్తే వీరు తక్కువగా చదువుకున్నారు అన్నది వారి రిజిస్టర్ ద్వారా కనిపిస్తుంది. క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా రిజిస్టర్ ఉండాలి. ఇది స్మృతి యాత్ర. దీని గురించి ఇంకెవరికీ తెలీదు. అన్నింటికన్నా ముఖ్యమైన సబ్జెక్ట్ స్మృతి యాత్ర. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మ తన నోటితో అంటుంది. ఈ విషయాలన్నింటినీ ఈ బ్రహ్మబాబా అర్థం చేయించరు. వీటిని జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ ఈ రథంలో కూర్చుని వినిపిస్తారు. గోముఖం అని అంటారు. ఆ మందిరం కూడా ఇక్కడే మీరు కూర్చున్న చోటే తయారు చేయబడి ఉంది. ఏ విధంగా మీ మెట్లున్నాయో అలాగే అక్కడ కూడా మెట్లున్నాయి. మీకు పైకెక్కడంలో అలసట కలగదు. మీరిక్కడకు తండ్రి ద్వారా చదువుకుని రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చారు.
అక్కడైతే వ్యాపార వ్యవహారాలెన్నో ఉంటాయి. శాంతిగా వినలేరు కూడా. ఎవరూ చూడకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న సంకల్పం నడుస్తూ ఉంటుంది. ఎంత చింత ఉంటుంది. ఇక్కడైతే ఏ చింత ఉండదు. హాస్టల్లో ఉన్నట్లుగా ఉంటారు. ఇక్కడిది ఈశ్వర్య పరివారం. శాంతిధామంలో సోదరులే ఉంటారు. ఇక్కడ సోదరీ సోదరులుగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పాత్రను అభినయించాలి కావున సోదరీ సోదరులు కావాలి. సత్యుగంలో కూడా మీరే పరస్పరం సోదరీ సోదరులుగా ఉండేవారు. దానినే అద్వైత రాజధాని అంటారు. అక్కడ కొట్లాట్లు గొడవలు ఏమీ ఉండవు. పిల్లలైన మీకు మేము 84 జన్మలు తీసుకుంటాము అని పూర్తి జ్ఞానం లభించింది. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారి లెక్కలను కూడా తండ్రి తెలియచేశారు. మీరే శివుని యొక్క అవ్యభిచారి భక్తి చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. అదంతా భక్తి. జ్ఞానమైతే ఒకటే ఉంటుంది. మనల్ని శివబాబా చదివిస్తారని మీకు తెలుసు. ఈ బ్రహ్మకైతే ఏమీ తెలిసేది కాదు. ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా ఉండేవారో వారి ఈ సమయంలో ఇలా అయ్యారు, మళ్లీ యజమానిగా అవుతారు. తతత్వం. ఒక్కరే యజమానిగా అవ్వరు కదా, మీరు కూడా పురుషార్థం చేస్తారు. ఇది అనంతమైన స్కూల్. దీని శాఖలు ఎన్నో ఉంటాయి. వీధి వీధిలోనూ ఇంటింటిలోనూ ఇవి తయారవుతాయి. మేం మా ఇంట్లో చిత్రాలు పెట్టుకున్నాము. మిత్ర సంబంధికులు మొదలైన వారు వస్తే వారికి అర్థం చేయిస్తాము అని అంటారు. ఎవరైతే ఈ వృక్షానికి చెందిన ఆకులుంటారో వారు ఇక్కడికొచ్చేస్తారు. వారి కళ్యాణం కొరకు మీరిది చేస్తారు. చిత్రాలపై అర్థం చేయించడం సహజమవుతుంది. శాస్త్రాలైతే లెక్కలేనని చదివారు. ఇప్పుడు అన్నింటినీ మర్చిపోవాలి. చదివించేవారు తండ్రి, వారే సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, డెడ్ సైలెన్స్ యొక్క డ్రిల్ చేసేందుకు ఇక్కడ ఏవైతే ఈ కనులకు కనిపిస్తున్నాయో వాటిని చూడకూడదు. దేహసహితంగా బుద్ధి ద్వారా అన్నింటినీ త్యజించి తమ ఇల్లు మరియు రాజ్యం యొక్క స్మృతిలో ఉండాలి. రెండవ పాయింట్, మీ క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ ఉంచాలి. చదువులో ఏ విధమైన పొరపాటు చేయకూడదు. ఈ పురుషోత్తమ సంగం యుగంలో పురుషోత్తములుగా అవ్వాలి మరియు తయారు చేయాలి. వరదానము. సదా సర్వప్రాప్తులతో నిండుగా ఉండే హర్షిత ముఖ హర్షిత చిత్త భవ. ఎప్పుడైతే దేవీ దేవతా మూర్తులను తయారు చేస్తారో అందులో ముఖాలను సదా హర్షితంగా చూపిస్తారు. ఈ సమయంలోని హర్షిత ముఖులుగా ఉండటాన్నే స్మృతి చిహ్న చిత్రాల్లో కూడా చూపిస్తారు. హర్షిత ముఖం అనగా సదా సర్వప్రాప్తులతో నిండుగా ఉండటం. ఎవరైతే నిండుగా ఉంటారో వారే హర్షితంగా ఉండగలరు. ఒకవేళ ఏ విధమైన అప్రాప్తి ఉన్నా సరే హర్షితంగా ఉండరు. హర్షితంగా ఉండేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా బయటకు నవ్వుతారు కానీ హృదయపూర్వకంగా కాదు. మీరైతే హృదయపూర్వకంగా చిరునవ్వుతో ఉంటారు. ఎందుకంటే మీరు సర్వప్రాప్తులతో నిండుగా హర్షిత చిత్తులుగా ఉంటారు. స్లోగన్. పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలి. ఓం శాంతి.